ఏంగునేటట్ల లేదు ఎండినేటట్ల లేదు నాగులో నాగన్న ధరలిట్లా మండమట్టే నాగులో నాగన్న ధరల మీద ధరలెక్కే నాగులో నాగన్న. పొద్దుగాలనే అంచుకు మిగిలకుండా మెక్కింది. తిన్నది గిట్లా అడుగుతలేనట్టున్నది. దీనికి గా కట్టెలెందుకు కొడుతుంది అసలు? బా ఈ పొయ్యి మండుతనే లేదు కదా. అబ్బా ఈ పొయ్యి మండతలేదు, పాడైతలేదు. ఈ బువ్వ ఎప్పుడు ఉడుకుతుందో నేను ఎప్పుడు తింటాను. ఊది ఊది నా కన్నులన్నీ పాడైపోతున్నాయి. వెనకటోళ్ళు ఎట్లుండిరో ఏం ఓపికవంతులు ఈ పొయ్యి మీద కూర బువ్వలు. అర్థమైంది. నేను ఇటు ఆఫీస్కి రాగానే తుణకల కూర తెచ్చుకుని అనుకుంటున్నావు కదా. కట్టెలపై మీద నాటుకోడి గోలిస్తే కమ్మగుంటుందా కానీ నువ్వు నిన్న అన్నప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది. ఓ నీ నోట్ల మండు కొట్టవు కదనే. కూర తెచ్చింది లేదు, నేను అండింది లేదు. మాపటికి బువ్వ వండుకుంటే నీకు గింత తిప్పలు పడుతుంటే నన్ను అట్లా అనేటందుకు నీకు నోరట్లు వచ్చిందే. ఫీల్ అయింది చాలు గాని ఆయన ఇంట్లో గ్యాస్ ఉండగా కట్టెలపై మీద వండుకుంటా నా మీద ఎందుకే కళ్ళు మండించుకుంటున్నా? నేను కండ్లు మండించుకుంటున్నా? నేను అప్పతట్లగానా తునుకోల దూరం గోలించుకొని తింటానని నువ్వు మండించుకుంటున్నావే కండ్లు. నిన్ను కదిలియాలంటేనే భయమే తల్లి. కయం పెట్టుకునేటందుకు రెడీగా ఉంటావు. అది సరే గాని ఆ కట్టెలు ఎందుకు కొడుతున్నావు? పొయ్యి మీద బువ్వెందుకు వండుతున్నావు అది చెప్పు ముందుగాల. నీకేంది తిన్నో టిఫిన్ కట్టుకొని పోయినావు, గ్యాస్ ఒడిచింది ఇక్కడ. కడుపులో ఎలుకలు క్యారం బోర్డు ఆడుతున్నాయి, ఆకలి మండు పడుతుంది. ఈ పొయ్యి మండతలేదు, సత్తలేదు. ఆర్డర్ పెట్టుకొని తినకపోయినావు. తమకు అలవాటే కదా పూటకో బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని ఆవురావురని తినుడు. అనుకున్నా అటు తిరిగి ఇటు తిరిగి నా తిండి మీద పడతావని అనుకున్నా. అయినా నిన్న నేం లాభం, ఆ టింగర్ ట్రంప్ చేసిండు ఇదంతా. నడుమిట్లా ఆ ట్రంప్ జోలెందుకే? ఇజ్రాయెల్ ఇరాన్ కొట్లాట నడుముండి అగ్గి కార్జ్యం పోయేవాటే ఆ పోషిగాడు. ఆ కొట్లాట చేయంగానే కదా మొన్నట్ల గ్యాస్ ధరలు పెరిగినాయి. ఆ నుంచి దిగుమతి చేసుకునే గ్యాస్ కూడా రాకుంటాయే. ఈ గ్యాస్ కొరతతోటి హోటళ్లు రెస్టారెంట్లు అన్ని మూతపడుతున్నాయట. నువ్వేమో బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తినకపోయినావు అనబడితివి, బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తినకపోయినావు అనబడితివి. ఈకా నుంచి కట్టెల పోయే గతి మనకు చూడు. ఇంట్లో వాడుకునే గ్యాస్ కేం తిప్పలుండేదే తల్లి. 100వ వంతుల 60వ వంతు గ్యాస్ నే మనం బయటకు వెళ్ళి దిగుమతి చేసుకుంటున్నామట. కడమ 40వ వంతు గ్యాస్ మన దేశంలోనే తయారవుతుందటనే. అందుకేనా సందు ఇట్లా వాడుకునే గ్యాస్ మీద 60 రూపాయలు పెంచిండ్రు సెంట్రల్ సర్కార్ వాళ్ళు. ఇజ్రాయెల్ ఇరాన్ కొట్లాడుకుంటా నడుమిట్లున్న దేశాల మీద బాంబులు వేసినట్టే ఉన్నది. ఇంతకు గ్యాస్ బుక్ చేసినావా లేదా? నీ అబ్బా నేను తిన్నదరగక పొయ్యి ముట్టించి బువ్వ వండుతాను అనుకుంటున్నావానే? మనం గ్యాస్ బుక్ చేసే టైం అయిందా? 20 దినాలు దాటింది కదా పోయిన వనక మనం గ్యాస్ బుక్ చేసి. అందుకే అంట వార్తలు చెప్పుడు కాదే, అప్పుడప్పుడు వార్తలు కూడా చూడే సుప్పనాతి ముఖం దానా అని. ఇంతకు ముందుకు గ్యాస్ బుక్ చేసుకోవాలంటే 21 రోజులే పాత రూలు. ఇప్పుడు గ్యాస్ బుక్ చేసుకోవాలంటే 25 రోజులట. ఇది కొత్త రూలు పెట్టిండ్రు. సీముడు వస్తాంది ఊది ఊది తెలుసా నీకు? నీకేం అర్థం అవుతుంది? ఇజ్రాయెల్ ఇరాన్ కొట్లాట చెయ్యంగా ఏడ చూసినా గ్యాస్ కష్టాలే చాలా అవుతున్నాయని అందరు ముందుగానే బుక్ చేసుకున్నారట. అందుకే 21 రోజు గడువును 25 రోజులకు పెంచింది కేంద్రం. గ్యాస్ బండ పబ్లిక్ నెత్తి మీద పడ్డట్టే ఉన్నది పో. ఆయన నువ్వు ఆ యూట్యూబ్ లలో అడ్డమైన వంటల వీడియోలు చూసుకుంటా ప్రయోగాలు చేయకపోతే గ్యాస్ సిలిండర్ ఇంత చెప్పు నడుస్తున్నా చెప్పు. అటు ఇటు తిరిగి నువ్వు నా మిన్నే ఎడువు. యూట్యూబ్ లా వంటలు చూసుకుంటా వంటలు వండినప్పుడు అబ్బా మంచి వండిన వేసే కుంతలా మంచి వండిన ఒక అమ్మ ఉందనుకుంటా అందులో దాంట్లో సగం నువ్వే బాగినావు కాదే. మందలియ వశంగా అదే తల్లి నిన్ను. బా ఈ కట్టెలపై మీరు అండు నాతో కాదే అవ్వ. ఊపి ఊపి కండ్లన్నీ మండుతాయి. 100 దళితురాలకు అనంత కోటి ఉపాయాలున్నాయి. అన్నం వండేటందుకు కుక్కర్ కొందాం, ఎండల పెనం పెట్టి కోడిగుడ్లు ఆమ్లెట్లు వేసుకుందాం. ఇవేమన్నా రోనెండాలు అనుకుంటానావా? కోడిగుడ్లు ఆమ్లెట్ అయ్యా? అయినా 4-5 దినాలు ఆగితే సిలిండర్ బుక్ చేస్తాం కదా. ఇప్పుడు ఎందుకే గంత పర్షన్ అవుతున్నావు? పొయ్యి కాడ కూర్చున్నా నాకు తెలుస్తుందా తిప్పలేందో. హాయిగా ఏసీ కింద ఆడతలు చెప్పుకుంటూ కూర్చున్నావు. నీదేం పోతాంది? అబ్బా నా అందం అయితే బూడికింది. ఇంత ఉప్పు కారం వేసుకొని నూనె పోసుకొని తింటా హాయిగా. అంటే నీ ఒక్కదాని కోసమే అనుకున్నావానే? చారెడు బియ్యం ఎక్కువ పెడితే నీ సొమ్మేం పోతాంది చెప్పు. నువ్వు వచ్చేదాకా పోయి ఆరకుండా చూసుకుంటా, నువ్వు వచ్చినాక ఉఫ్ఫు 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 అనుకుంటా ఊరుకుంటా అనుకొని తిను. తుణుకల కూర వండుకొని తింటానన్నా నా మీద లేనిపోయిన ఆరోపణలు చేసావు కదా. అందుకే ఈ శకుంతల నీకు విధిస్తున్న శిక్షిదే. అవును గాని ఉగాదికి డ్రెస్ కొనియమని ఏదో అడిగినట్టున్నావు మొన్న. కొని వద్దా? అక్క దొరికినా ప్లీజే అక్క ప్లీజే కొనియే. నా పతట్ల ముఖందాన నీకు పుణ్యం ఉంటదే ప్లీజే. కొనియాలంటే నువ్వేం చేయాలి? నువ్వు ఇంటికి అష్టకలా ఉఫ్ 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 అని ఊదుకుంటా బువ్వ కూర వండి పెట్టాలి అంతే కదా. అండి పెడతా. మరి ఇప్పుడేమో అన్నావు శిక్ష గిక్ష అని. ఓ అదే ఉట్టి అని అన్ననే గవాన్ని మనసులో పెట్టుకోకు. చెల్లెనై ఉండి అక్క కోసం గామాంతరం చేయనా చెప్పు. ఊది ఊది నా ఊపిరితిత్తులు పోయినా సరే ఈ 4 రోజులు పోయి కాడ నేనే కూర్చొని బువ్వ కూరలు అండి పెడతా. ఇగో ఇప్పుడు బియ్యం గడి పెడతాగు.
నా రసకైతే మర్చిపోకు. ఏమంటా ఎంకి పెళ్లి సుబ్బుసాగుకు వచ్చినట్టు ఎక్కడ ఇజ్రాయెల్ ఎక్కడ ఇరాను ఆ రెండు దేశాల కొట్లాట చేయంగా మన వంటింట్లో గ్యాస్ పై ముట్టేకుటైతాంది. ఇప్పుడు గ్యాస్ బండ కోసం కొద్ది లైన్లు కాదు పోండ్రి, హోటళ్లు రెస్టారెంట్లల్లా కట్టెల పొయ్యి పెట్టి వండుతాండ్రట బిర్యానీలు. వాళ్ళ కొట్లాట పాడైపోను. ఎప్పుడు ఆపుతారో ఈ పరిస్థితి ఇంకెంత తీవ్రమైతుందో. చెప్పు నా లొల్లి సల్లరాలని ఆ భగవంతుణ్ణి కోరుకునుడు తప్ప ఏం చేసేది లేదు.